హలో! హాయ్! అందరూ బాగున్నారనైతే అనుకుంటున్నాను. ఏంటి ఈ వీడియోస్ ఇంతింత లేట్‌గా పోస్ట్ చేస్తున్నాను అనుకుంటున్నారా? సో, ఒకవేళ మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవుతున్నట్లయితే మాత్రం అర్థం చేసుకుంటారు. ఎవ్రీ వీకెండ్ ఏదో ఒకటి ఉంటుంది. పార్టీస్, బర్త్‌డే ఈవెంట్స్ అని ఏదో ఒకటి సంథింగ్. వాటితో పాటు మనకు ఫెస్టివల్స్ అండ్ ఇంకా ఇంట్లో సెటప్, అరేంజ్‌మెంట్స్, ఆర్గనైజింగ్ ఏదైనా ఫర్నిచర్ తీసుకొచ్చి అరేంజ్ చేయడం. ఇదైతే మాకు నెవర్ ఎండింగ్ ప్రాసెస్. ఏదో ఒక మూలన ఏదో ఒక వర్క్ అయితే జరుగుతూ ఉంది. అది కూడా మాకు సెల్ఫ్‌గా చేసుకోవడం ఇష్టము. ప్లస్ అది చేస్తూ మళ్ళీ రికార్డ్ చేయడం ఇంకొక డబుల్ థింగ్ అనమాట. మెల్లిమెల్లిగా ఆగుతూ, రికార్డ్ చేస్తూ ప్రతి ఒక్కటి చేయాలి కదా! అందుకే కొంచెం డిలే అవుతాయి. మీరు అడ్జస్ట్ చేసుకోవాలి. బట్ మా ఇల్లన్నా మేమెలా అరేంజ్ చేసుకుంటున్నామన్నా మీ అందరికీ ఇంట్రెస్ట్. ఎప్పుడెప్పుడు ఇల్లు హోమ్ టూర్ చేద్దామా అని నాకు గూడా ఉంది గానీ, ఇంక ఇల్లు సెటప్ ఇంకా నెవర్ ఎండింగ్ ప్రాసెస్. సో, ఇదైతే గెస్ట్ బెడ్‌రూమ్, సెకండ్ గెస్ట్ బెడ్‌రూమ్ అని చెప్పొచ్చు. పైన ఫ్లోర్‌లో ఉంటుంది. సో, ఇక్కడ చెస్ట్ చూపిచ్చాను గదా! ఇదైతే పాతింట్లో నుండి క్యారీ చేస్తున్నాం. మంచి క్వాలిటీ అండ్ మంచి వుడ్ సాలిడ్‌గా ఉందనమాట. అందుకనే రస్టిక్ లుక్‌తో ఉంది కదా! ఎందుకు ఇంకా దీన్ని సేల్ చేయడం అనుకోని చెప్పేసి దీనికి మ్యాచ్ చేస్తూ ఈ రూమ్‌ని సెటప్ చేస్తున్నాము. ఈ చెస్ట్ ఒకటి అట్లా పెట్టుకున్నాం. మాకు బాగా ఇష్టం గూడా. అండ్ ఈ రస్టిక్ ఫీలింగ్‌తో అండ్ ముందు మాస్టర్ బెడ్‌రూమ్ ఏంటంటే ఆహ్, అన్నీ ఒకే కలర్ అయిపోయినాయి. అట్లా వద్దు అని చెప్పేసి మిక్స్ అండ్ మ్యాచ్ చేద్దామని అట్లా చూజ్ చేసుకున్నామనమాట. మోడల్ హోమ్ లుక్ లాగా వచ్చేలాగా. సో, ఇక్కడ కర్టెన్స్ ఏసేస్తున్నాం. ఫస్ట్ ప్రాసెస్ ఇది. అండ్ ఈ కర్టెన్స్ మ్యాచ్ అవుతాయా లేవా అనేది తర్వాత చూద్దాము. ఇవైతే మేము అమెజాన్ నుండి తీసుకున్నాము. వాటన్నిటి లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో, ఈ రూమ్ వచ్చేసి జాక్ అండ్ చిల్ లాగా ఉంటుంది. అంటే 2 బెడ్‌రూమ్స్‌కి ఒకటే బాత్రూమ్ వస్తది. సో, దాంట్లో ఒక బెడ్‌రూమ్ అయితే చేసేస్తున్నాం ఇప్పుడు. అండ్ మెయిన్ బెడ్స్‌కి సైడ్ టేబుల్స్ వాటికి ఎక్కువ స్టోరేజ్ వచ్చేలాగా తీసుకున్నాం. 3 డ్రాయర్స్ అట్లొచ్చాయి. అండ్ బెడ్డొచ్చేసి అన్నిట్లలో సేమ్‌గా గాకుండా ఈ రూమ్‌లో కొంచెం డిఫరెంట్‌గా ట్రై చేస్తున్నాం. కింద గెస్ట్ బెడ్‌రూమ్‌లో వచ్చేసి ఆల్రెడీ వుడెన్ టైప్ తీసేసుకున్నాం కదా! ఫ్రేమ్. ఇదొచ్చేసి అఫాలిస్టర్డ్ అంటారు దీన్ని. సో, సైడ్ టేబుల్స్ వచ్చేసి మనకు చెస్ట్‌కి మ్యాచ్ అయ్యేలాగా రస్టిక్ లుక్ ఉండేవి తీసుకున్నాము. సో, అక్కడక్కడ మనకు బ్లాక్ టచ్ అప్స్ ఉన్నాయి గదా! సో, ఆ థీమ్‌లో వస్తుందనమాట ఇది. బ్లాక్ అండ్ కొంచెం క్రీమిష్ కలర్ అండ్ ఈ మిక్స్ అండ్ మ్యాచ్ కూడా కొంచెం మనకు డిఫరెంట్ లుక్ ఉంటది. మోడల్ హోమ్‌లో మీరు బాగా అబ్జర్వ్ చేశారంటే వాళ్ళన్నీ ఒకే కలర్ గూడా పెట్టరు. అనుకోకుండా మా మాస్టర్ బెడ్‌రూమ్ సెట్ అలా తీసుకోవాల్సొచ్చింది. ఫ్యూచర్‌లో ఏమైనా దాన్ని హైలైట్ చేయడానికి వాల్స్ ఏమైనా చేద్దామని ప్లాన్ ఉంది. అందుకు అది అలా తీసుకున్నాము అన్ని సేమ్ కలర్‌లో. సో, ఇక్కడ చూసారంటే ఇది మాస్టర్ బెడ్‌రూమ్. ఆల్రెడీ నేను ఒక వీడియో కూడా చేశాను క్లియర్‌గా. చాలా మందికి ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చా. ఎలాంటి మేము బ్లాంకెట్స్ తీసుకోవాలి దగ్గర నుంచి చిన్న చిన్న ఇన్ఫర్మేషన్ దగ్గర నుండి. సో, ఇక్కడ మేము బెడ్ ఇంకొకటి చేంజ్ చేస్తున్నామనమాట. అదెందుకు అనేది మీకిప్పుడు చెప్తాను నేను. ఇందాక మనం డిజైన్ జేస్తున్న సెకండ్ గెస్ట్ బెడ్‌రూమ్‌కి ఎలాగో మ్యాట్రెస్ కొనాలి గదా! సో, కొత్త మ్యాట్రెస్ ఒకటి ట్రై చేద్దామని జెప్పేసి ఈ మ్యాట్రెస్‌ని అక్కడికి షిఫ్ట్ చేస్తున్నాము. మాస్టర్ బెడ్‌రూమ్ కోసమయితే హేమ్‌నెస్ట్ అనే బ్రాండ్ నుండి కింగ్ సైజ్ మ్యాట్రెస్ ఆర్డర్ చేశాము. దీంట్లో చాలా చాలా స్పెషాలిటీస్ ఉన్నాయి. అండ్ ఇదొచ్చేసి మనకు బ్రీతబుల్ మెటీరియల్. మొత్తం మనకు కంప్రెస్ అయ్యి వచ్చేస్తది. ఒక 3 డేస్ పడతది సెట్ అవ్వడానికి. సో, అందుకని వేసేసి అలా 3 డేస్ వదిలేద్దామని చెప్పేసి ఓపెన్ చేస్తున్నాం. ఎంత చిన్న సైజ్‌లో వచ్చిందో. అండ్ దీని ఫ్యాబ్రిక్ వచ్చేసి ఐస్ సిల్క్ ఫ్యాబ్రిక్ అనమాట. అండ్ దీంట్లో మనకు కూలింగ్ జెల్ ఉంటుంది. ఎనీ సీజన్‌లో గానీ చాలా మంచిది. అండ్ మనం ఎలా అయితే దాని మీద కూర్చున్నా, పడుకున్నా మనకు తగ్గట్టుగా మౌల్డ్ అవుతదనమాట. అండ్ దీంట్లో ఇంకా సపోజ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్లీపర్స్ ఉంటారు కదా! సైడ్‌కి పడుకోవడము, స్టమక్ మీద పడుకోవడము, బ్యాక్ సైడ్ పడుకోవడం. సో, ఎలాంటి వాళ్ళకైనా కన్వీనియంట్‌గా ఉండేలాగా దీన్ని తయారు చేశారు. ప్లస్ ప్రెగ్నెన్సీ లేడీస్‌కి కూడా చాలా మంచిదంట. ఇదొచ్చేసి మనకు కింగ్ సైజ్ 12 ఇంచ్ జెల్ మెమరీ ఫోమ్ అండ్ స్పెషల్లీ ఫర్ కూలింగ్ అనమాట. మనకు పడుకున్నప్పుడు కూడా ప్రెషర్ రిలీఫ్ అవుతుంది. స్పైన్ అలైన్‌మెంట్‌కి సపోర్ట్ చేస్తుంది. అండ్ ప్లస్ ఇది మనకు సర్టిఫైడ్ కూడా. సో, ఇది మేము బాగా రీసెర్చ్ చేసే తీసుకున్నాము. చూడండి మనం ఇప్పుడు హ్యాండ్ ప్రెస్ చేసి చూస్తే దాన్ని ఎంతైతే మనకు లోపలికెళ్తదో అలా లోపలికెళ్ళిపోతుంది. మళ్ళీ వెంటనే అడ్జస్ట్ అవుతుందనమాట. సో, అలా మనకు బాడీ పొజిషన్ కూడా అలా అడ్జస్ట్ అయిపోతది ఎవరికి తగ్గట్టుగా వాళ్ళకు. ఈ మ్యాట్రెస్ వచ్చేసి డైరెక్ట్ వాళ్ళ వెబ్‌సైట్‌లో ఆర్డర్ చేశాము. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం నేను డైరెక్ట్ ఈ ప్రోడక్ట్ లింక్ ఇస్తాను. దాని నుండి తీసుకుంటే మీకు 30% డిస్కౌంట్ కూడా వస్తుంది. సో, ఫుల్ డీటెయిల్స్ కూడా మనకు అందులో వచ్చాయి. పొజిషన్స్ అవన్నీ. సో, ఇక్కడొచ్చేసి మేము 3 డేస్ అలా పెట్టేసి వదిలేసామనమాట. అది మొత్తం ఎక్స్‌పాండ్ అవ్వడానికి 2 డేస్ పట్టిందలా. సో, మొత్తం ఇది 12 ఇంచెస్ అనమాట. మేము టెస్ట్ చేసి చూస్తున్నాము. చాలా సాఫ్ట్‌గా, చాలా కంఫర్టబుల్‌గా అనిపిచ్చింది.
అండ్ ఇదొచ్చేసి ఇంకా మనం గెస్ట్ బెడ్‌రూమ్‌లోకైతే మూవ్ చేసేస్తున్నామనమాట. అండ్ ఇది మూవ్ చేసిన తర్వాత ఇంక నెక్స్ట్ స్టెప్స్ వచ్చేసి రూమ్ కొంచెం కలర్‌ఫుల్‌గా కనిపించడానికి ఏమైనా యాడ్ చేద్దామా అని అనుకున్నాము. అండ్ కలర్‌ఫుల్ కన్నా ముందు బెడ్ సెటప్ చేయాలి. నరేష్‌కి అస్సలు నచ్చదు బెడ్ నీట్‌గా లేకపోతే. సో, అందుకని ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ నీట్‌గా హోటల్‌లో లాగా ఉండేలాగా చాలా కేర్ తీసుకుంటాడనమాట. వాటికి తగ్గట్టుగా ఫిట్టెడ్ షీట్స్ కానీ అండ్ మనకు పిల్లోస్ కానీ స్పెషల్లీ వాటితో పాటు ఇంకా డ్యూయట్ తీసుకొని దానికి కవర్ కూడా తీసుకున్నాడు. అండ్ డ్యూయట్ వేసినప్పుడు దాని కవర్ వచ్చేసి మంచి టెక్స్చర్ ఉండేది తీసుకున్నారనమాట. అవన్నీ మనకు ఎక్కడైనా దొరుకుతాయి. అండ్ స్పెషల్‌గా మీకు అవే లింక్స్ కావాలి అంటే మాత్రము నేను ఇన్‌స్టాగ్రామ్‌లో పింగ్ చేసి అడిగితే ఇస్తాను. వాటితో పాటు ఈ బెడ్ లింక్ కానీ ఇవన్నీ అయితే ఈ వీడియో కింద ప్రొవైడ్ చేస్తాను. అండ్ డిస్కౌంట్ కూపన్ కోడ్ కూడా నేను యాడ్ చేస్తాను. త్రో అలా వేస్తే అప్పుడు లుక్కే మారిపోయింది కదా! రస్టిక్ బ్రౌన్ కలర్ పిల్లోస్ యాడ్ చేశాక లుక్ మారిపోయింది. అండ్ మీరు చూసారంటే సైడ్ టేబుల్స్‌కి హ్యాండిల్స్ వచ్చేసి బ్లాక్ వచ్చాయన్నమాట. అందుకనే బ్లాక్ ల్యాంప్స్ పెట్టాము. ల్యాంప్స్ పెట్టిన తర్వాత లుక్ మొత్తం మారిపోతది ఎప్పుడైనా కానీ. సో, మనకు ఎప్పుడైనా బెడ్‌రూమ్స్‌లో పైన ఉండే లైట్స్ కన్నా సైడ్ టేబుల్ మీద ఉండే లైట్స్ పర్ఫెక్ట్ అనమాట. డిస్టర్బ్ చేయకుండా ఉంటుంది. అండ్ మనకేమైనా లైట్ కావాలన్నప్పుడు సైడ్‌కి అలా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇదొచ్చేసి ఒక 2 ఫ్రేమ్స్ యాడ్ చేస్తున్నాము. క్యాన్వాస్ ప్రింట్ తీసేసుకున్నాము ఎట్సీలో. అండ్ దీని ఫ్రేమ్ వచ్చేసి బ్లాక్ ఫోటో ఫ్రేమ్ ఉందనమాట. పైన గ్లాస్ కూడా రిమూవ్ చేసేసాం. మ్యాట్ ఫినిషింగ్ ఉన్నది పెట్టామనమాట. అండ్ ఈ రూమ్ వెస్ట్ ఫేసింగ్‌లో ఉంటుంది కాబట్టి ఎక్కువ లైట్స్ పడుతూ ఉంటాయి ఈవినింగ్. అది పడ్డప్పుడు షైనీగా కనిపించకుండా ఉండడానికి ఆ మిర్రర్ కూడా తీసేసి దానిపైన జస్ట్ పెయింటింగ్ లుక్ చాలా ఎలివేట్ అవుతది. అప్పుడు మీరు ట్రై చేసి చూడండి. డైరెక్ట్ ఆ పెయింటింగ్ గ్లాస్ అలా పెట్టేస్తే షైనీగా ఉండేవి ఎప్పుడు పెట్టొద్దు పెయింటింగ్స్. సో, అందుకని ఇదొకటి మ్యాట్ ఫినిషింగ్ ఉన్నది. పెయింటింగ్ యాడ్ చేసేసాము. ఫ్రేమ్ వచ్చేసి అలా బ్లాక్ టచప్స్ ఉన్నాయని చెప్పేసి బ్లాక్ బార్డర్‌ది యూజ్ చేసాం. సో, ఇంకొకటొచ్చేసి చెస్ట్ దగ్గర కూడా ఏదైనా యాడ్ చేద్దామని చెప్పేసి సింపుల్ ఇది క్యాన్వాస్ ఇది కూడా. ఇది డైరెక్ట్ ఇలా ఫ్రేమ్ ఉన్నదే తీసుకున్నామనమాట. సో, వీటి లింక్స్ కూడా చూడాలి. ఆన్‌లైన్‌లో తీసుకున్నవే ఇవన్నీ. అవన్నీ ఇవ్వడానికైతే ట్రై చేస్తాను. సో, ఇలా ఈ రూమ్ లుక్ అయితే చాలా మారిపోయింది ల్యాంప్స్ వల్లనే. నాకైతే అలా అనిపించింది. మీకెలా అనిపించిందో అయితే కింద కామెంట్స్‌లో చెప్పండి. ఇంకా ఈ రూమ్‌లో ఏమైనా స్పెషల్‌గా యాడ్ చేయాలంటే కూడా మీరు మాకు సజెస్ట్ చేయొచ్చు. అండ్ స్పెషల్లీ ఇక్కడ చెస్ట్ దగ్గర ఏమైనా చిన్న చిన్నవి ఎలిమెంట్స్ యాడ్ చేద్దామని చెప్పేసి అది రిమోట్ యాక్చువల్‌గా. హ్యూమిడిఫైయర్ రిమోట్ అది. అండ్ పైన ఒక ట్రే చిన్న బాక్స్ పెట్టా కదా! ఏమైనా జ్యువెలరీ అలా ఏమైనా ఉన్నప్పుడు మనకి ఈజీగా వాటిలో పెట్టుకోవడానికనమాట. అండ్ రూమ్‌లో లుక్ కోసం గ్రీనరీ యాడ్ చేయడానికి ఒక ఆర్టిఫిషియల్ ప్లాంట్ అయితే పెట్టాం. రియల్‌వి పెడితే బగ్స్ అవన్నీ వస్తాయి బెడ్‌రూమ్స్‌లలో. అందుకని ఇది యాడ్ చేశామనమాట. సో, దీనికి స్పానిష్ మూస్ అని దొరుకుతది. మనకు పైన అది రియల్ చెట్ల నుండే తయారు చేస్తారు. లుక్ కోసం పెట్టుకోవడానికి ఇలా. ఆ కవర్స్ అవి కనపడకుండా. సో, యాక్చువల్‌గా ఈ గ్రీన్ ప్లాంట్ ఉంది కదా! దీని ప్లేస్‌లో ఒక చిన్న టేబుల్ ఏసి వర్క్ ఏరియా కూడా చేయొచ్చు. ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళకి ఈజీగా ఒక వర్క్ ఏరియా ఉంటే కూడా బెటర్ అనమాట డిస్టర్బెన్స్ లేకుండా. అలా ముందే అనుకున్నాం కానీ ఇంకా అదంతా ఏం ప్లాన్ చేయలేదు. ఒకవేళ ఇటు సైడ్ అయినా చేయొచ్చు. అండ్ ఈ ప్లాంట్‌ని అటు కార్నర్‌కి మూవ్ చేసేసి అటు సైడ్ చేయొచ్చు. కరెక్ట్ ఎండ పడుతుంది. ఇది ఈవినింగ్ టైమ్‌లో తీసాము. ఎంత బ్యూటిఫుల్‌గా అనిపించిందో. సన్‌సెట్ అవుతున్న టైంలో. ఇది వెస్ట్ ఫేస్‌లో ఉంటుందనమాట ఈ రూము. అందుకనే ఫుల్ లైటింగ్ ఉంటది. అండ్ ఈవినింగ్ అయితే ఫుల్ ఎండ కూడా ఉంటదనమాట. ఎక్స్‌ట్రా లైటింగ్ ఏమి అవసరం లేదు. స్టిల్ ఒక మిర్రర్ యాడ్ చేద్దామని ప్లాన్ ఉండే. ఎందుకంటే ఇది అపోజిట్‌లో మిర్రర్ పెడితే లైట్ ఇంకా ఎక్కువ పడి రూమ్ ఇంకా బ్రైట్‌గా కనిపిస్తది. సో, ఇది ఫైనల్ లుక్ అనమాట. మినిమల్‌గా ఉండి కొంచెం లుక్ వచ్చేలాగా డిఫరెంట్ కలర్స్‌లో పెట్టాము. అండ్ పిల్లోస్ వచ్చేసి రస్టిక్ బ్రౌన్ అనమాట. ఒక త్రో కూడా యాడ్ చేసాం. సో, ఇందాక చెప్పా కదా! ఈ మిర్రర్ కూడా పాతింట్లో నుంచే క్యారీ చేస్తున్నా. ఫైనల్‌గా ఈ రూమ్‌కి సెట్ అయిపోయిందనమాట. అండ్ దీన్ని చెస్ట్‌ని బట్టి మనం రూమ్ డిజైన్ చేసినట్టుగా ఉంది. ఫైనల్‌గా కర్టెన్స్ కూడా పర్ఫెక్ట్ సెట్ అయిపోయినాయి ఈ రూమ్‌కైతే. అండ్ ఫైనల్‌గా సెకండ్ బెడ్‌రూమ్ అయితే రెడీ అయిపోయింది గెస్ట్ రూము. ఎవరైనా 2 ఫ్యామిలీస్ ఒకేసారి వస్తే ఈజీగా ఇంకా మనకు ఏ ప్రాబ్లమ్ లేకుండా ఉంటుందనమాట. ఇక్కడొచ్చేసి నరేష్ వ్యానిటీ సెటప్ ఫిక్స్ చేస్తున్నారనమాట. ఇంతకుముందు కూడా నా దగ్గర ఒక చిన్న వ్యానిటీ సెటప్ ఉండే. ఇంటికి మూవ్ అయినప్పుడు తీసుకుంది. సో, అందులో సగం ప్రొడక్ట్స్ బయటనే ఉంటున్నాయి. అది ఆలోచించకుండా తీసుకున్నాననమాట. సో, దానికోసమని అన్నీ ఒకే దాంట్లో సెటప్ అయ్యేలాగా ఇది కొంచెం అప్‌గ్రేడ్ అవుతున్నా. అండ్ పాతదేం వేస్ట్ చేయట్లేదు. ఐరాది రూమ్ డిజైనింగ్ స్టార్ట్ చేశాము. సో, ఐరాకి నాలాగానే వ్యానిటీ సెటప్ ముందు రెడీ అవ్వడం ఇష్టం. సో, తన రూమ్‌కి మూవ్ చేసేసా.
అది చిన్న సైజులో ఉందని చెప్పేసి. అండ్ దీనికైతే మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు టైం పట్టుకుంది. ఆ కంపార్ట్మెంట్స్ కూడా ఎక్కువ ఉండే, డ్రాయర్స్ ఎక్కువ ఉండే, ఫిక్స్ చేయడానికి టైం అయితే ఎక్కువ తీసుకుందనమాట. ఇది హెర్నెస్ట్ వాళ్ళ దగ్గర తీసుకున్నాం. ఇప్పటికే వాళ్ళ దగ్గర చాలా ప్రోడక్ట్స్ కొన్నా. ఇది కూడా తీసుకొని 3 మంత్స్ అవుతుంది అనుకుంటా. అలా గరాజ్లో ఉండిపోయింది. అండ్ వెయిట్ కూడా ఎక్కువ ఉండే, పైనకి తీసుకురావడమే అది అలా డిలే అయిపోయిందనమాట. సో ఫైనల్గా ఫిక్స్ చేసేస్తున్నారు నా బర్త్డే వీక్లో. అండ్ మోస్ట్లీ ప్రోడక్ట్స్ అన్నీ ఇంకా లోపలికి వెళ్ళిపోతాయి, ఏం కనపడకుండా నీట్గా ఉంటుంది అనమాట. నేను ఎగ్జైట్ అవుతున్నాను ఇది అప్గ్రేడ్ అవ్వడానికి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు సెటప్ అయిపోయిన తర్వాత డ్రాయర్స్ అవన్నీ ఫిక్స్ చేసేస్తున్నాం. ఇది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ లింక్ అయితే ఈ వీడియో కింద యాడ్ చేస్తాను. నేను తీసుకున్నప్పుడు డిస్కౌంట్ కూపన్ కోడ్ కూడా యూస్ చేస్తాను, అది కూడా యాడ్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే డిస్కౌంట్ కూపన్ కోడ్తో తీసుకోండి, మీకు ప్రైస్ కూడా తగ్గుతుంది. అండ్ మొత్తం సెటప్ అయిపోయిన తర్వాత నేను ఏ రూమ్లో అయితే సెటప్ చేశానో ఆ రూమ్ వాల్కి పర్ఫెక్ట్ సెట్ అయిపోయింది. ఇన్‌బిల్ట్ చేసినట్టుగా వచ్చిందనమాట. ఇది పక్కన హెయిర్ డ్రైయర్ పెట్టుకోవడానికి చిన్న సైడ్‌కి స్టాండ్ టైప్ వచ్చింది. అండ్ ఇక్కడ షెల్ఫ్‌లు వచ్చాయి కదా పైన గ్లాస్ డోర్‌తో వచ్చి. అండ్ అందులో ఎల్ఈడీ స్ట్రిప్స్ వచ్చాయి, కలర్స్ మార్చుకోవచ్చు. ఇందులో పర్ఫ్యూమ్స్ కానీ, చిన్న చిన్న ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ కానీ పెడితే చాలా బ్యూటిఫుల్‌గా ఉంటది లుక్ కూడా. అండ్ మధ్యలో మనం మిర్రర్‌కి మోడ్స్ మార్చుకోవచ్చు అనమాట. సో ఎవరైనా ట్రై చేయాలి అని అనుకుంటే హెర్నెస్ట్ వాళ్ళ ప్రోడక్ట్స్ ట్రై చేయండి. క్వాలిటీ అవన్నీ బావుంటాయి. స్టూల్‌కి కూడా స్టోరేజ్ వచ్చింది. అండ్ వాళ్ళ దగ్గర అన్ని రకాల ప్రోడక్ట్స్ ఉంటాయి, ఫర్నిచర్, ఎవ్రీథింగ్ అన్నీ. ఫైనలీ ఐ వాంట్ షేర్ అబౌట్ కర్టెన్స్ అని చెప్పాలి. ఎందుకంటే ఎవ్రీడే అట్‌లీస్ట్ నాకు ఒక 20 మెసేజెస్ వస్తాయన్నమాట. మా హాల్‌లో ఉన్న కర్టెన్స్ గురించి చెప్పండి అని. అండ్ కర్టెన్ రాడ్స్ ఫిక్సింగ్ గురించి అలా. సో మేము ఒక 6 మంత్స్ టైం తీసుకున్నాము. మేము జస్ట్ హాల్‌లో షీర్ కర్టెన్ వేయడానికి. ఇంకా బ్లాక్ అవుట్ కూడా వేయలేదు. సో వాటి కోసం 2 పేజెస్ అనే బ్రాండ్ నుండి ఈ లెనిన్ టైప్ ఆర్డర్ చేశామన్నమాట. నరేష్‌కి నాకు లెనిన్ టైప్ చాలా చాలా ఇష్టము. ఈ 2 పేజెస్ వాళ్ళు అన్ని శాంపిల్స్ పంపించారు ఇక్కడ. ఎన్ని కలర్స్ ఉన్నాయో అసలు ఎంత బ్యూటిఫుల్‌గా ఉన్నాయో. మనకు లెనిన్‌వి అయితే చాలా చాలా లుక్ కూడా బావుంటది. అండ్ చాలా బెనిఫిట్స్ కూడా ఉన్నాయన్నమాట లెనిన్‌లో మనము కర్టెన్స్ వేస్తే. అండ్ కర్టెన్స్ వేసేటప్పుడు చాలా కేర్ తీసుకోవాలి కలర్‌తో పాటు మనం ఎలా వేస్తున్నాము అనేది. సో ఇక్కడైతే మీకు చూపిస్తాము. మేమిప్పుడు కింద బెడ్‌రూమ్ ఉంది గదా! గెస్ట్ బెడ్‌రూమ్ కోసం ఇది ఆర్డర్ చేశామన్నమాట ఈ కలర్. అండ్ దానికి సెట్ అవుతదని చెప్పేసి ఈ కలర్ పిక్ చేసుకున్నాము. ఇవొచ్చేసి హ్యాంగ్ జేయడానికి క్లిప్స్ అనమాట. మేము ఆల్రెడీ బెడ్‌రూమ్ సెటప్‌లో చూపిచ్చాము. ఫస్ట్ మనకు షీర్ వేసాము. అవొచ్చేసి పించ్ ప్లీట్ కర్టెన్స్ అనమాట. వాటికి మ్యాచ్ అయ్యేలాగా ఇవి గూడా పించ్ ప్లీట్ కర్టెన్స్ తీసుకున్నాము. వాటి వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఐరనింగ్ అవసరం లేదు, ఎప్పుడు నీట్‌గా కనిపిస్తాయి. అండ్ లెనిన్ గాబట్టి చాలా చాలా లుక్ గూడా బావుంటది. సో, ఇలా మనకు ఫోల్డింగ్స్ చేసొచ్చినట్టుగా కనిపిస్తాయన్నమాట. వీటికి క్లిప్స్ వేసి ట్రాక్‌కి హ్యాంగ్ చేయడమే. చాలా చాలా ఈజీ అనమాట. అండ్ ఇందులో మనకి ఇందాక నేను శాంపిల్స్ చూపిచ్చాను గదా! అందులో 3 టైప్స్ అట్లుంటాయి. మోస్ట్‌లీ మేము లెనినే వేద్దాం అనుకుంటున్నాము సెకండ్ లేయర్ అదంతా. అండ్ ఈ రూమ్‌కి తగ్గట్టుగా ఈ కలర్ పర్ఫెక్ట్ సెట్ అయిపోయింది. క్లిప్స్ అవన్నీ మనకు స్టిక్ చేసేసుకొని ట్రాక్‌కి వేయడమే. అండ్ నరేష్‌కి మేము ఫస్ట్ యూఎస్‌లో అపార్ట్మెంట్‌లో రెంట్‌కున్నప్పటి నుండి ఈ కర్టెన్స్ వేయడము, కర్టెన్ రాడ్స్ ఫిక్స్ చేయడం ఇదంతా ప్రాక్టీస్ ఉందనమాట. అందుకే లేబర్‌ని ఏం హైర్ చేసుకోకుండా ఎవ్రీథింగ్ తనే చేస్తారనమాట. ఇదైతే మొత్తం ఇల్లు మొత్తం తనే చేసేసారు కర్టెన్స్ రిలేటెడ్ వర్క్. సో ఇది కింద బెడ్‌రూమ్‌లో అంత ప్రైవసీ లేదు, ఓన్లీ షీర్ వేయడం వల్ల. అందుకని సెకండ్ లేయర్ కోసం ఎప్పటినుండో చూస్తున్నాం. 2 మేము ట్రాక్ టైపే పెట్టేసామనమాట. ఈ ట్రాక్ టైప్ అడ్వాంటేజ్ ఏంటంటే సీలింగ్ నుండి కింది వరకు లుక్ చాలా చాలా బాగా కనిపిస్తది. హైట్‌గా అనిపిస్తాయి. అండ్ మనకు ఆ రాడ్స్ ఇప్పుడు ఎవరు ఎక్కువ వాడట్లేదు. సో ఇక్కడైతే ఈ బెడ్‌రూమ్‌లో ట్రాక్ ట్రై చేశామనమాట. ఇది మీకు మధ్యాహ్నం చూపిస్తున్నాను. ఈ కర్టెన్స్ అయితే ఎంత హై క్వాలిటీ అండ్ ఐరన్ చేసినట్టుగానే వచ్చాయి. యాక్చువల్‌గా పించ్ ప్లీట్ వాటికి ఐరనింగ్ అవసరం ఉండదు, నీట్‌గా కనిపిస్తాయి. అన్నీ ఈవెన్‌గా ఉంటాయి కాబట్టి ఆ ఫోల్డింగ్స్. ఇది డే టైమ్‌లోనే మొత్తం డార్క్ అవుట్ చేసేసింది. ఈ బ్లాక్ అవుట్ చేయడం వల్ల మనకు మంచిగా ప్రైవసీ ఉందన్నమాట. ఒకవేళ వద్దు అనుకుంటే డే టైమ్‌లో ఇవి ఓపెన్ చేసేసి షీర్ ఒక్కటే ఓపెన్‌లో పెడుతున్నాము. ఫైనల్‌గా ఈ రూమ్‌కైతే 2 లేయర్స్ కర్టెన్స్ పనైపోయింది. ఇంకా నెక్స్ట్ స్టెప్ హాల్‌లో వేయాలి. దానికోసం చూస్తున్నాము. కర్టెన్స్ ఎంత బావుంటే ఇల్లు అంతా బ్యూటిఫుల్‌గా కనిపిస్తది. అందుకే మేమేసిన షీర్ కర్టెన్స్ కూడా ఎవ్రీడే ఒక 20 మెసేజెస్ వస్తాయని చెప్పాను కదా! అది జస్ట్ వీడియోస్‌లో, స్టోరీస్‌లో, రీల్స్‌లో చూసి మాత్రమే. సో, ఫైనల్లీ అలా సెలెక్ట్ చేసాం టైం తీసుకొని. ఈ 2 పేజెస్ వాళ్ళవి కూడా మీరు ట్రై చేసి చూడండి. వాళ్ళ లింక్ అవన్నీ వీడియో కింద ఇస్తాను. అండ్ ఈ ఫోల్డింగ్స్ కోసం చిన్నది బెల్ట్ టైప్ కూడా వచ్చిందనమాట.
అండ్ నేనిచ్చే కూపన్ కోడ్ నుండి మీరు కొనుక్కుంటే మాత్రం మీకు డిస్కౌంట్ కూడా వస్తది. అండ్ వీళ్ళ ప్రొడక్ట్స్ వచ్చేసి అమెజాన్‌లో కూడా అవైలబుల్ ఉన్నాయి. వాళ్ళ వెబ్‌సైట్ డీటెయిల్ కూడా యాడ్ చేస్తాను. ఫైనల్లీ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై. సీ యూ.